మిత్రులందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన యోగా వాస్తు హౌస్ ప్లాన్ కన్స్ట్రక్షన్ అండి మన ఛానల్. ఎవరైనా దయచేసి రిక్వెస్ట్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈరోజు మనము 33x60 ఈస్ట్ ఫేస్ ప్లాన్ అండి. మిత్రులు కామెంట్ పెట్టినరు కాబట్టి ప్లాన్ అనేది చేస్తున్నాం. 100% వాస్తు అనేది చేయడం జరుగుతుందండి. మీకు ఒక రెండు మాటలు అండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. మీకు ఎవరికైనా పర్సనల్గా ప్లాన్ కావాలన్నా, గ్రౌండ్ ఫ్లోర్ కానీ, G+1 కానీ, 2 కానీ, డూప్లెక్స్ కానీ, ఎనీ ప్లాన్, ఏ ప్లాన్ కావాలన్నా కూడా మేము మాది వాట్సాప్ నెంబర్ ఇదేనండి, 9640456333. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇదే. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మీరు ఏదైనా ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకుని ఉంటే కూడా వాట్సాప్ పెట్టి కూడా మీరు మాతోటి ఏదన్నా మార్పులు చేర్పులు ఏమైనా వాస్తు తప్పున్నా కూడా చెప్తామండి. ఫీజు ఏం తీసుకోము. ఈ ప్లాన్ లేదైతే పర్సనల్గా ప్లాన్ కావాలంటే మాత్రం ఫీజు తీసుకొని చేసిస్తామండి. వాట్సాప్లో నేను ప్లాన్ చేసి పంపిస్తాము. ఇంకెవరికైనా వాస్తు కూడా చూపించుకోవాలి అని అనుకుంటే మాకు ఫోన్ చేస్తే మేము వస్తాము, వచ్చి వాస్తు కూడా చూస్తామండి. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి 33 ఫీట్లు అండి రోడ్ ఫేసింగ్, ఈస్ట్ ఫేస్. ఇది 60 ఫీట్లు తూర్పు పరమడ, ఉత్తర దక్షిణం 33. మనకు పార్కింగ్ వచ్చేసి ఈ ఇంటికి ఫస్ట్ ఈ ఇంటికి 4 వైపులు ఎంతెంత వదిలిపెట్టుకున్నాం మనం అనేది చెప్తానండి. తూర్పు వైపు 16 ఫీట్లు పార్కింగ్కి తీసుకున్నామండి. దక్షిణం వైపు 2 ఫీట్లు, పడమడ వైపు 2 ఫీట్లు, ఉత్తరం వైపు 4 ఫీట్లు. ఉత్తరం వైపు 4 ఫీట్లు కూడా ఎందుకు తీసుకున్నాం కూడా అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. ఇక్కడ పార్కింగ్ వచ్చేసి మనం 16 ఫీట్లు తీసుకుంటే ఇక్కడ ఒక 3 ఫీట్లు అండి. తూర్పు వైపు ఒక 3 ఫీట్లు అనేది టోటల్గా ఓపెన్ ఉంటుందండి. ఈ మెట్ల ముందర మెట్లు 6 ఫీట్లు వస్తుంది. అప్పుడు మనకు 6, 3, 9. తర్వాత మెట్లకి ఇంటికి మధ్యలో ఒక 7 ఫీట్లు ఉంటుందండి, 16 ఫీట్లు. ఇవన్నీ నేను చెప్పే కొలతలు కూడా ప్రతి ఒక్కటి గోడ మందాలు తీసేసానండి. గోడ మందాలు పోను లోపల కొలతలే ఇవి. చాలామంది చిన్నదండి, చిన్న మాట, చాలామంది ఏం చేస్తారంటే ఈ మెట్లకి ఇంటికి మధ్యలో 7 ఫీట్లు ఉంది కదా, ఈ స్థలం ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పని ఆ వంట రూము, ఆ పూజ రూమ్ అనేది ఆ సెక్షన్ ముందుకు ఇట్లా జరుపుకొని వస్తారు మెట్ల వరకు. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దండి. అప్పుడు ఏమవుద్దంటే ఇల్లు ఆగ్నేయం పెరిగిపోయిన విధంగా ఇల్లు ఉంటుందండి. ఆ విధంగా ఎప్పుడు కూడా చేయొద్దు, దయచేసి చెయ్యకండి. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నప్పుడు చిన్న దాంట్లో వాస్తు అనేది పోగొట్టుకోకూడదు. ఎప్పుడు కూడా మనము ఈశాన్యము ఆగ్నేయం, ఈశాన్యం వాయువు, ఆగ్నేయము నైరుతి వాయువు, ఇవి 4 మూలలు వెనకకి ముందకి జరగకుండా సమానంగా ఉండే విధంగా పాటించుకొని ఇల్లు కట్టుకోవాలండి. ఒక గుడిలాగా భావించి కట్టుకోవాలి. సింపుల్గా ఏదో అంటే చిన్న ప్లాట్లు ఉన్నవాళ్ళు సింపుల్గా ఏదో వాళ్ళు పార్కింగ్ కోసం ఏం చేస్తారంటే ఇది నేను పెన్ను పెట్టి చూస్తున్నాడు, ఈ ఈశాన్య భాగంలోనండి కార్ పార్కింగ్ కోసం వెనకగా జరిపేసే వరకు అప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ పార్కింగ్ అనేది ఈశాన్యం అనేది కట్ అయిపోతుందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లాంటి తప్పులు చేయకండి. ఇకపోతే మెట్లు వచ్చేసి మనకు 3, 6 ఫీట్లు అండి. ఉత్తర దక్షిణంలో 11 ఫీట్లు తీసుకోండి. ఈ ల్యాండింగ్ కూడా ఏదైతే దక్షిణ వైపు 2 ఫీట్లు ఉందో ఆ 2 ఫీట్లలో కూడా ల్యాండింగ్ అనేది పెంచకండి. ఇక్కడ 11 ఫీట్లు ఉంది కదా, సరిపోకపోతే ఇంకొక ఫీట్ తీసుకోండి, 12 ఫీట్లు తీసుకోండి. కానీ ఆ 2 ఫీట్లు అనేది ఓపెన్ క్లియర్గా ఉంటే మనకి ఇంటి తిరుగులే ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. ఏదైనా దసరా పండుగ లేకపోతే ఏదైనా పండుగకి మీరు ఒక గుమ్మడికాయ, మన గుమ్మడికాయను కూడా ఇంటి చుట్టూ తిప్పి గుమ్మడికాయ కొడితే కూడా మన ఇంటి దిష్టి మొత్తం పోతుంది, ఇంట్లో వాళ్ళకు ఉన్న దిష్టి కూడా పోతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వాస్తు అనేది వాస్తుకి సైన్స్తో ముడిపడి ఉందండి. కేవలం వాస్తు అంటే ఇదేళ్ళు మూఢనమ్మకం అని చెప్పని మీరు అనుకోవద్దు దయచేసి. వాస్తు సైన్స్కు ముడిపడి ఉంటుంది ఖచ్చితంగా. 100% సైన్సు వాస్తు 2 కలిపితేనే వాస్తు అనేది 100%లోకి వస్తుందండి. అది ఎట్లా కూడా ఓపిక ఉన్న వాళ్ళకి నేను లాస్ట్లో చెప్తా. ఓపిక లేని వాళ్ళు అప్పుడు డ్రాప్ అయిపోవచ్చు, టైం వేస్ట్ చేయటం. ఫస్ట్ వచ్చేసి మనకు సిట్అవుట్ అండి. మెయిన్ డోర్ కూడా చాలామంది 6x6 6x6 పెడతారండి. పెట్టద్దు. 3 ఫీట్లు వెడల్పుతోటి 6 ఫీట్ల 11 ఇంచులు అట్లా పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ డోర్ అనేది ఏర్పాటు చేసుకోండి ప్రేము. ఈ పక్కకి విండో తీసుకోండి. సిట్అవుట్ వచ్చేసి మనకు డ్రాయింగ్ రూమ్. ఇది 10 ఫీట్లు ఉత్తర దక్షిణం, తూర్పు పరమడ 8.5 ఫీట్లు వస్తుందండి. ఇక్కడ ఈ సిట్అవుట్లో మీరు ఈ హాల్లోకి పోవడానికి డోర్ కూడా ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఏదైనా మీరు బిజినెస్ పరంగా కానీ ఏదైనా కానీ మాట్లాడినా ఇంపార్టెంట్ పేపర్లు ఉంటాయండి. కాబట్టి మనం ఓపెన్ ఆర్సీ లాగా చిన్నగా ఓపెన్ వదిలేస్తే పిల్లలు వచ్చేసి దాన్ని ఖరాబ్ చేయటం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి డోర్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ
ఉత్తరం వైపు వరసందిలో నుండి కూడా ఏది కాంపౌండ్ వాళ్ళ నుండి కూడా హాల్లోకి ఒక డోర్ అనేది ఇచ్చుకోవాలండి. ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ పోతే మనకు హాల్ వచ్చేసి తూర్పు పడమట 19 ఫీట్లు వస్తుంది, ఉత్తర దక్షిణము 15 ఫీట్లు వస్తుందండి. హాలు చాలా బాగా వస్తుంది, చాలా పెద్దగా వస్తుంది. అయితే మీరు టీవీ పాయింట్లు అయితే ఉత్తరం వైపు అయినా పెట్టుకోండి, లేదు తూర్పు వైపు అయినా పెట్టుకోండి. పడమట వైపు దక్షిణం వైపు టీవీ పాయింట్లు కూడా పెట్టకండి దయచేసి. ఈ విధంగా చేసుకోండి. ఈ డబ్ల్యూ అంటే విండో అంటే కిటికీ, డి అంటే డోరు ఫ్రేమ్లు అండి, వి అంటే వెంటిలేటర్. ఇకపోతే పూజ రూమ్ అండి. పూజ రూమ్ వచ్చేసి మనకు 5 ఫీట్లు ఉత్తర దక్షిణం, 8.5 ఫీట్లు తూర్పు పడమట పూజ రూమ్ వస్తుందండి. చాలా బాగా వస్తుంది, పెద్దగా వస్తుంది. పూజ రూమ్లలో కూడా చాలామంది ఏం చేస్తారంటే కబోర్డ్తో హైట్ లేపటం, లేదు గ్రానైట్తో మెట్లు కట్టడం, ఇలాంటివి చేస్తారండి. అలాంటివి చేయకండి. మీకు దేవుడికి పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం కావాలి అని అనుకుంటే మన పీటలు ఉంటాయి కదండి, చెక్కతో చేసిన పీటల మీదనే పెట్టుకోండి. చాలా బాగుంటుంది, అది అద్భుతమైన ఫలితం వస్తుంది మీకు. దేవుడు వరం అనేది ఖచ్చితంగా ఇస్తాడండి. పీటల మీద చేసుకోండి. మెట్లు అట్లాంటి హైట్ అనేది చేయకండి పూజ రూమ్లో. ఏపోతే ఇక్కడ నుండి డైనింగ్ అండి. డైనింగ్ నుండి వంటశాలకు వస్తాం. డైనింగ్ వచ్చేసి మనకు తూర్పు పడమట 7.5 ఫీట్లు, ఉత్తర దక్షిణం 9.5. డైనింగ్ కూడా సరిపోతుందండి. డైనింగ్కి ఇక్కడ విండో పెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ డైనింగ్లో నుండి కిచెన్లోకి ఎంట్రన్స్ అండి. కిచెన్ వచ్చేసి మనకు తూర్పు పడమట 8.5, ఉత్తర దక్షిణం 9.5. అయితే కిచెన్ ప్లాట్ఫామ్ తీసుకునేటప్పుడు మీరు ఈ పూజ రూమ్ గోడకు టచ్ కాకుండా ఒక 6 ఇంచులు లేదు 1 ఫీట్ వదిలిపెట్టి మీరు తీసుకుంటే బాగుంటుందండి. అయితే మీరు కిచెన్లో నుండి దక్షిణ వైపు డోర్ కూడా పెట్టుకోవచ్చండి, ఎలాంటి తప్పు లేదు. ఒకవేళ పెట్టుకుంటామంటే ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మీరు ఈ ఏదైతే మెట్లకి మధ్యలో ఉందో వాష్ ఏరియా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక డోర్ పెట్టుకొని ఈ వంట సామాన్ కూడా ఇక్కడ వచ్చి వాష్ చేసుకోవడానికి కూడా ఉంటుందండి. డోర్ కూడా పెట్టుకోండి. పెట్టుకోకపోయినా పర్వాలేదు, పెట్టుకున్నా మంచిదే, పెట్టుకోకపోయినా మంచిదే అనేది ఉండదు. అన్ని విధాల వాస్తుకు మంచిదండి అది. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు టోటల్గానండి మనకు 12 ఫీట్లు వస్తుందండి. దానిలో మనకు టాయిలెట్ వచ్చేసి 4x7 టాయిలెట్ అనేది పోతే మనకు వచ్చేసి 11x12 బెడ్రూమ్ లోపల ఉంటుందండి. నేను చెప్పే ప్రతి కొలత కూడా లోపల కొలతలేనండి, ఇవి బయట కొలతలు కాదు. అయితే ఇక్కడ డోర్ అనేది బెడ్రూమ్ డోర్ ఇక్కడనే తీసుకోండి, బాత్రూమ్ డోర్ కూడా ఈ విధంగా తీసుకోండి. ఇటు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం వైపు డోర్ అనేది పెట్టుకోకండి, వద్దు. అది ఇక్కడ డోర్ పెడితే ఏమవుద్దంటే ఇక్కడ మనం బెడ్ వేసుకుంటాం, బెడ్లో పడుతుంది. ఇక సెల్ఫ్ల విషయానికి వస్తే మీరు పడమర వైపుకైనా లేదు దక్షిణం వైపుకైనా చేసుకోవచ్చు. విండోలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నైరుతి భాగాలలో పెట్టుకోవద్దండి. బెడ్రూమ్ ఏదైనా 10 ఫీట్లు ఉంటే 5 ఫీట్లు కింది భాగంలోకి విండోలు అనేది పెట్టుకోవాలి ప్రతి రూమ్కి. మాస్టర్ బెడ్రూమ్ ఆ విధంగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది, సరిపోతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ వచ్చేసి ఇక్కడ వస్తుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి టోటల్గా మనకు 12x9.5, ఉత్తర దక్షిణం 9.5, తూర్పు పడమట 12 వస్తుంది. అయితే 4x6 టాయిలెట్ పోతే ఇక్కడ విండో అనేది పెట్టుకోండి. డోర్ కూడా ఇటు ఉత్తరం వైపుకి పెట్టుకోండి. అప్పుడు మనకు టాయిలెట్ స్థలం పోను బెడ్రూమ్ మనకు తూర్పు పడమట 8, ఉత్తర దక్షిణం 9.5 ఉంటుందండి, సరిపోతుంది. చాలా ఇవి లోపల కొలతలేనండి, గోడ మందాలు కాదు. మీకు అవి లాస్ట్లో నేను చెప్తా కొలతలు కూడా. నెక్స్ట్ పోతే గెస్ట్ బెడ్రూమ్, 3వ బెడ్రూమ్. ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ అండి. ఈ 3.5, 5.5 కామన్ టాయిలెట్. ఈ కామన్ టాయిలెట్లకి ఇక్కడ ఒక ఆర్సీ అనేది చేసుకుంటే మనకు బెడ్రూమ్ ఎంట్రన్స్ కూడా ఇక్కడనే వస్తుందండి. ఈ బెడ్రూమ్ వచ్చేసి తూర్పు పడమట 8 ఫీట్లు, ఉత్తర దక్షిణం 9.5 ఫీట్లు మనకు ఈ బెడ్రూమ్ వస్తుందండి, గెస్ట్ బెడ్రూము. హౌస్ ప్లాన్ లోపల ఈ విధంగా వస్తుందండి. ఈ ఇంటికి స్లాబ్ ఏ వైపు ఎంత పోసుకోవాలి. తూర్పు వైపు ఈ 3 ఫీట్లు వదిలేసి క్లియర్గా 3 ఫీట్లు వదిలేసి ఇక్కడ ఏదైతే మనం 16 ఫీట్లు అనుకున్నామో ఈ 13 ఫీట్ల వరకు స్లాబ్ అనేది తీసుకోవాలండి. మనము దక్షిణం వైపు 2 ఫీట్లు ఉంది. 2 ఫీట్లు ఉంటే మనము 1.5 ఫీట్ స్లాబ్ పోసుకోవాలి. పడమర వైపు కూడా 2 ఫీట్లు ఉంటే 1.5 ఫీట్ స్లాబ్ తీసుకోవాలి. ఉత్తరం వైపు 4 ఫీట్లు ఉంది కాబట్టి 3 ఫీట్ల 4 ఇంచుల స్లాబ్ అనేది తీసుకోండి. 3 ఫీట్ల 4 ఇంచులు. అప్పుడు మనం ఫ్యూచర్లో మీద ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఏమవుద్దంటే మనకు
3 ఫీట్లు 4 ఇంచులు అయితే 4 ఇంచులు గోడ పోయినా 3 ఫీట్లు లోపల లోపల ఉంటుంది. వెనక వైపు ఒక సింగిల్ బెడ్రూమ్, ముందు వైపు డబుల్ బెడ్రూమ్ వేసుకున్నా కూడా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు రావటానికి పోవటానికి. అయితే మనకు ఈ మెట్లకి మధ్యలో ఏదైతే 7 ఫీట్లు ఉంటుందో అది మీద మనం ఇల్లు కట్టుకున్నప్పుడు అది కూడా మనకు కలిసి వస్తుందండి. అయితే ఈ ఇంటికి పిల్లర్లు తీసుకున్నప్పుడు మీరు కొంత జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. అది ఏ విధంగా అంటే, సెప్టిక్ ట్యాంకు, బోరు, వాటర్ సంప్. బోర్ వచ్చేసి 4 ఫీట్ల వరసందులోనండి. ఈ మెట్లలో కూడా పడకుండా ఇక్కడ పోతే ఈ 9 ఫీట్ల దగ్గర ఇక్కడ బోర్ వేసుకోండి. నెక్స్ట్ పోతే వాటర్ సంప్ అండి. ఈ మెయిన్ డోర్ పక్కకి ఈ పార్కింగ్ వస్తుంది కండి. ఈ ఏరియాలో వాటర్ సంప్ అనేది ఏ డోర్లలో పడకుండా వేసుకోండి. సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి మనకు ఈ 3 ఫీట్లు వదిలేసి మెట్ల కింద వైపు నుండి ఏ గోడలు టచ్ కాకుండా పూర్తిగా ఆగ్నేయం లేకుండా మనకు 33 ఫీట్లు ఉంటే 16 ఫీట్లు కింది భాగంలోకి 17 ఫీట్లు వదిలేసి మిగతా 16 ఫీట్లలో మీదికి ఆగ్నేయం నుండి దక్షిణం నుండి ఒక 6 ఫీట్లు వదిలిపెట్టి మీరు ఒక 5 ఫీట్ల వెడల్పుతో ఒక 8 ఫీట్లు ఉత్తర దక్షిణంలో సెప్టిక్ ట్యాంక్ అనేది వేసుకోండి. ఇకపోతే ఇంటికి పిల్లర్లు కూడా మనము ఫ్యూచర్లో మళ్ళీ మీద వేసుకున్నప్పుడు కూడా డిస్టర్బ్ కాకుండా కూడా పిల్లర్లు ఏ విధంగా చేసుకోవాలంటే, ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒకటి, రెండు పిల్లర్లు అండి. రెండు పోతే మనకు నెక్స్ట్ వచ్చేసి 7, 15, 16, ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ తీసుకోండి. నెక్స్ట్ పోతే ఇక్కడ పిల్లరు మనం 7.5, 8, 15, 16 ఓకే. ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒక పిల్లర్ తీసుకోండి. ఇక్కడ పిల్లర్లు అనేటివి తీసుకోండి, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ పిల్లర్ తీసుకున్నా సరిపోతుందండి. అయితే మనకేమవుతుందంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒకటి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ వస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇంకో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ కూడా రావటం అనేది జరుగుతుందండి ఆ విధంగా. అయితే ఇప్పుడు ఎవరికైనా ఓపిక లేకపోతే డ్రాప్ కూడా కావచ్చు, ఏం కదండి. వాస్తు అనేది ఏ విధంగా ఉంటుందంటే సైన్స్తో ఎలా ముడిపడుతుందంటే, మనము సపోజ్ అండి మీకు ఒక విషయం చెప్తా వినండి. నైరుతిలో మనకు బెడ్రూమ్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో బాత్రూము ఇవి పెట్టకూడదని చెప్పని ఎందుకంటామంటే, మనకు 24 గంటల టైం అనేది ఉంటుందండి రోజులో. 24 గంటల టైం ఉంటే మనం సాయంత్రం 8 నుండి ఉదయం 6, 6:30 వరకు కూడా బెడ్రూమ్లో ఉంటాం. అంటే మనము సుమారు ఒక 11 గంటలు బెడ్రూమ్లో. ఇంకా కొంతమంది మధ్యాహ్నం రెస్ట్ తీసుకునే వాళ్ళు 2 గంటలు. అంటే సగం కాలం, అంటే ఒక రోజులో 24 గంటల్లో సగం కాలం మనం బెడ్రూమ్లోనే గడపడం జరుగుతుంది. అయినప్పుడు ఈ నైరుతి భాగంలో గుంతలు కానీ ఏదైనా బాత్రూమ్లు కానీ ఇట్లాంటివి ఉంటే ఆ డోర్ అనేది తీసినప్పుడు ఆ చల్లదనము దాని యొక్క స్మెల్ అనేది మనకు వస్తుందండి. వస్తే దానివల్ల హెల్త్ ఇష్యూస్, ఒక బ్యాడ్ స్మెల్ మనిషికి వస్తే మనిషి అంత గాబర అంటే ఒక అయోమయం లాగా, బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు తలకాయ దిమ్ములాగా ఇట్లా హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దానివల్ల మేము ప్రతి దాంట్లో నైరుతిలో పెట్టద్దు, ప్రమాదము. సపోజ్ ఈ బ్యాడ్ స్మెల్ వల్ల మనిషి ఒక బండి మీద బయటకు పోతే ఆయన మైండ్ కూడా క్లారిటీగా ఉండదండి. దానివల్ల తికమక అవుతుంటుంది అన్నట్టు. దానివల్ల అనేది మనిషికి ప్రమాదం కూడా జరగటం కూడా జరుగుతుంది. దానివల్ల ఆ బ్యాడ్ స్మెల్ వల్ల అలాంటిది. మనకు ముక్కలకు స్మెల్ పోతే వెంటనే వెళ్ళిపోదండి. అది మినిమం ఒక హాఫ్ డే, అంటే సగం రోజు వరకు కూడా ఆ స్మెల్ అనేది మన మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. మనిషిని డైవర్ట్ చేస్తుంది ఒక బ్యాడ్ స్మెల్ అనేది. మైండ్ మెంటాలిటీని చేంజ్ చేస్తుంది బ్యాడ్ స్మెల్. కాబట్టి ఆ నిద్రించేది అనేది, మనం ఎక్కువ కాలం గడిపేది పడుకోవటం అనేది. ఇంకోటి తడిగా పచ్చిగా కూడా ఉంటే చర్మ వ్యాధులు ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉంటుందండి. వాయువు కూడా పూర్తి వాయువులో పెట్టకూడదు. పూర్తి వాయువులో పెడితే కూడా ఏంటంటే ఇటు డోర్ పెడతాం, పెట్టినప్పుడు ఆ స్మెల్ అనేది ఇటు వచ్చేస్తుంది. ఇటు పెట్టేస్తే విండో ఉంటుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ కూడా డోర్ పెట్టేస్తే ఏమవుతుందంటే మనం ఇక్కడ నిద్రిస్తాం, ఈ స్మెల్ అనేది అంతగా మనకు రాదండి. వెంటిలేటర్ ఉంటుంది, గాలితోటి ఇట్లా వచ్చేస్తుంటుంది. కాబట్టి దయచేసి నైరుతి భాగంలో ఎట్టి పరిస్థితుల్లో చెత్త చెదారము, బాత్రూమ్లు ఈ నైరుతి మూలలు అనేది పెట్టకండి. రిక్వెస్ట్ అండి దయచేసి. వాస్తుకు కూడా చాలా అగ్నెస్ట్ అది. చాలామంది ఈశాన్యం ఇది పోటు మంచిది, ఉత్తర ఈశాన్యం మంచిది, ఇది పోటు మంచిది, తూర్పు ఈశాన్యం ఇది పోటు మంచిది అంటారు.
వీధి పోటు కూడా మంచిది కాదండి. దాన్ని మన బోర్డు మీద ఒక వీడియో అనేది చేస్తాము. మీ అందరికి కూడా తెలుస్తుంది ఏ వీధి పోటు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. అసలు వీధి పోటు అనేది దాన్ని ఎలా సృష్టించింది అనేది కూడా తెలుస్తుంది. ఈ వాస్తుకి పరిణామం వాస్తు కూడా పరిణామం ఎలా చెందిందంటే సూర్య భగవానుడి మీద ఆధారంతో ఈ వాస్తు అనేది డివైడ్ చేయడం జరిగిందండి. వాస్తు అనేది ఎలాంటి మతాలకి కులాలకి ఉండదండి. అందరికీ వాస్తు అనేది వర్తిస్తుంది. అది ఒక వాస్తు అనేది సైన్స్తో ముడిపడి ఉంటుంది కాబట్టి అన్ని మతాలకి కులాలకి వర్తిస్తుంది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడవచ్చు, కానీ మీరు కూడా కొద్దిగా లోతుగా ఆలోచన చేసుకుంటే మీకు అర్థమవుతుందండి. ఓకే, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ప్లాట్లు ఉంటే కూడా మాకు కామెంట్లో పెట్టండి. ఇట్లా ఫ్రీగా ఉన్నప్పుడు ఒకరోజు 2 రోజులకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేసి పంపిస్తుంటాము. పర్సనల్గా కావాలంటే కాంటాక్ట్ అయ్యి ప్లాన్ చేయించుకోవచ్చు అండి. 1 కాదంటే 0.1% కూడా మేము తప్పు అనేది చెయ్యము. అది రాకపోతే రాదండి, ఇది కాదు, ఈ విధంగా తప్పు వస్తుంది, పెట్టుకోరా మీ ఆప్షన్ అని చెప్తాం. కానీ మేమైతే పెట్టుకోమని చెప్పము. ఆ విధంగా ప్లాన్ అనేది చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.